నమస్కారం వీవర్స్. వేద మంత్రాల శక్తి. భారతదేశ వాసులు ఒకప్పుడు పాపాలు ఎక్కువగా చేస్తుండేవారు. దాని కారణంగా నరకానికి వెళ్ళేవారు. వారి మీద దయతో ఈశ్వరుడు వారికి శ్రీరుద్ర మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ కారణంగా వారు నరకలోకం నుండి తప్పించుకోసాగారు. ప్రతి ఒక్కరూ పవిత్ర నదీ జలాలలో స్నానమాచరించి శివుణ్ణి అర్చించేవారు. యమధర్మరాజుకు ఇది బాధాకరంగా మారింది. ఈ రోజుల్లో ఎవరూ నరకానికి రావట్లేదు. పాలించటానికి ఎవరూ లేని నరకానికి రాజునై ప్రయోజనమేమిటి అని బాధపడ్డాడు. బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, నరకానికి ఎవరూ రావటం లేదు, నేను పాలించటానికి ఎవరూ లేరు, అందువలన నా పదవి నుంచి నేను తప్పుకుంటున్నాను అని తన గోడు వినిపించుకున్నాడు. బ్రహ్మదేవుడు ఇలా యముణ్ణి ఓదార్చాడు. నిజమే, ఈ మధ్య అందరూ శ్రీ రుద్ర జపాన్ని చేసి నీ పాశం నుండి తప్పించుకుంటున్నారు. అయినా నీకిద్దరు సహాయకులనిస్తున్నాను. వారి పేర్లు అశ్రద్ధ, దుర్మేధ. వారి కారణంగా ప్రజలు శ్రీ రుద్ర జపానికి అనుకున్నంత ప్రభావం లేదు అని భావిస్తారు. అందువలన ప్రజలు శ్రీ రుద్ర జపాన్ని సక్రమంగా చేయరు. అప్పుడు పాపాల నుండి వారు విముక్తిని పొందలేరు. మంత్రాన్ని ఊరికే జపిస్తే చాలదని. శ్రద్ధ, మంత్రం పట్ల సక్రమమైన దృక్పథం మనకుండాలని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. అవి ఉన్నట్లయితే మంత్రాన్ని జపించే వారికి సంపూర్ణంగా ఫలితం దక్కుతుంది. జై సాయిరామ్.